ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో మంది ఎన్నో రోజులు కష్టపడాలి. కానీ అదే ఇల్లును కూలగొట్టాలంటే కొన్ని గంటలు చాలు. అట్లనే ఒక మొలకను నాటి పెద్ద చెట్టుని చేసి దాన్ని పెంచాలంటే ఏండ్లకేండ్లు పడుతుంది. కానీ అదే ఓ చెట్టును కొట్టేయాలంటే కొన్ని గంటలు చాలు. ఇట్లా ఏదైనా అంతే, పెంచుడు కష్టమే, కొట్టేసుడు అల్కగా. ఆ ముచ్చట తెలిసి కూడా ఏలూరులో ఓ 100 ఏండ్ల చెట్టును కొట్టేస్తున్నారు కొందరు. ఇగో ఇదే 100 ఏండ్ల మీదనే ఉన్న పెద్ద చెట్టు. ఏడి కాడికి ఏ కొమ్మకు ఆ కొమ్మనే ఇగో ఇట్లా కొట్టి కింద పడేసిండ్రు. నిజంగా ఈ చెట్టుకే గనక మాటలొస్తే ఏ మనుషులయ్యా మీరు? నన్ను మీరేమన్నా నాటిండ్రా, పెంచిండ్రా? మీ తాతల కాలం నుంచున్నా, మీకెంతో సేవ చేస్తున్నా నేనే గనక లేకపోతే మీకు పీల్చుకునేతందుకు ఆక్సిజన్ ఎక్కడిది, ఉండేతందుకు చల్లని నీడెక్కడిది, పచ్చని వాతావరణం ఎక్కడిది, మీకు కావాల్సిన కలపెక్కడిది? ఆఖరికి మీరు సచ్చినప్పుడు కూడా మా చెట్ల నుంచి వచ్చిన కర్రలతోనే అలబెడుతున్నారు. అస్వంటిది చెట్లను ఇంకా ఇంకా పెంచేది పోయి నా అస్వంటి మహావృక్షాన్ని నరికేతందుకు మీకు చేతులు ఎట్లొచ్చినాయి? రోజు రోజుకు కాలుష్యం పెరుగుతాంది, ఈ టైంలో ఇట్లా నరకొచ్చునా మామూలా అని మస్తు తిట్టేది కావచ్చు. కానీ పానమున్నా మాట్లాడది కదా చెట్టు. అందుకే ఇట్లా వీళ్ళు నరికితే ఇగో ఇట్లా పడిపోయినాయి దీని కొమ్మలు. ఇది ఏలూరు జిల్లా ఆఫీసు దగ్గరనే ఉన్నది. అయినా కూడా దీన్ని కొడుతుంటే ఏ ఆఫీసరు పట్టించుకోలేదట. ఆఖరికి ఇగో చెట్లంటే ఎంతో ఇష్టమున్న ఈ అన్నకు ముచ్చట తెలిసి కోపం చేసి అందరికి ఫిర్యాదు చేస్తే ఆఖరికి ఆపిండ్రు. నేను వచ్చేసరికి కనీసం దాదాపు 20 మంది కలిసి 2 డాక్టర్లు వేసుకొచ్చి ఇదంతా కూడా నరికేయడం జరిగింది. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే షానా నరికిండ్రు. ఈ అన్నే ఆపకపోతే పురాగా కొట్టేసేటోళ్ళు కావచ్చు. అయినా ఓ దిక్కు చెట్లు పెంచాలని చెప్పి ఇంకో దిక్కు ఇన్నేండ్ల చరిత్ర ఉన్న చెట్లను నరుకుడేందో ఏమో. ఇట్లయితే ప్రకృతి కోపం చేయదానుల్లా.